ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనం 3 ముఖ్యమైనటువంటి పండుగలు కొనియాడుతున్నాం. మొట్టమొదటిది కథోలికులకు మాత్రమే కొనియాడేటువంటి పండుగ మరియ తల్లి మాతృత్వ మహోత్సవం. మరియ తల్లి మాతృత్వ మహోత్సవాన్ని కొనియాడుతున్నాం. రెండవది క్రైస్తవులందరూ కొనియాడేటువంటి పండుగ యేసు నామకరణ పండుగ. ఈరోజు యేసు ప్రభుకి నామకరణం చేసేటువంటి పండుగ. చివరిది ప్రపంచంలో ఉన్నటువంటి సర్వమానవాళి కొనియాడేటువంటి పండుగ. ఏంటి? నూతన సంవత్సరం, న్యూ ఇయర్. ఈ 3 ముఖ్యమైనటువంటి పండుగలు మనం కొనియాడుతాం. అయితే మనము కథోలికులము మరియ తల్లి మాతృత్వ మహోత్సవాన్ని కొనియాడుతున్నాం. మరియ తల్లిలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని, మరియ తల్లి ఏదో కొద్ది క్షణాల్లోనే ఆమె తల్లి అవ్వలేదు. తల్లి అవ్వకముందు, క్రీస్తు ప్రభుకి జన్మము ఇవ్వకముందు అనేకమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిళ్లు, శ్రమలు, ఒడిదుడుకులు, అవమానాలు, ఇంకా ఎన్నెన్నో ఆమె జీవితంలో ఎదురైనాయి. వాటినన్నింటినీ దేవునికి అర్పిస్తూ, నేను ప్రభు దాసురాలను, ఈ మాట చెప్పులు నాకు జరుగును కాదు, కానీ ఒక విశ్వాసిగా, దేవుని యొక్క ప్రేమైనటువంటి బిడ్డగా, దేవుని యొక్క దాసిగా దేవునికి అర్పించుకుంది. అదే ఈరోజు ప్రపంచానికి మనం చాటి చెప్తూ ఉన్నాం. మరియ తల్లిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని ప్రపంచానికి ఈ పండుగ ద్వారా మనం తెలియపరుస్తూ ఉన్నాం. మరియ తల్లి ఏ విధంగా అయితే రక్షణ చరిత్రలో, సర్వమానవాళి రక్షణకు ఈ చరిత్రలో ఆమె ప్రథమ స్థానాన్ని, ముఖ్యమైనటువంటి ఆమె పాత్రను పోషించింది. మన జీవితంలో కూడా మన యొక్క ఆత్మను రక్షించుకోవడానికి ఎటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నాం? విశ్వాసమైనటువంటి జీవితంతో జీవిస్తూ ఉన్నాము. మరియ తల్లి ఏ విధమైతే దేవునిపై అపారమైనటువంటి నమ్మకం, విశ్వాసంతో ఎన్ని మానసికమైనటువంటి ఒత్తిడులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా ఐ డోంట్ కేర్ అంటూ దేవునికి ప్రియమైనటువంటి దాసిగా ఆమె జీవితాన్ని ప్రభుకి అర్పించిన విధానాన్ని, అదేవిధంగా మన కథోలిక శ్రీ సభలో మొట్టమొదటి సభ్యురాలు ఎవరంటే మరియ తల్లి. క్రీస్తు ప్రభుని కలుగుని, క్రీస్తు ప్రభుకి మొదటి శిష్యురాలుగా, క్రీస్తు ప్రభు యొక్క సేవలో, క్రీస్తు ప్రభు స్థాపించేటువంటి సామ్రాజ్యంలో, దేవుని యొక్క సామ్రాజ్యంలో ఆమె స్థానాన్ని, ప్రథమ స్థానాన్ని ఆమె దేవునికి అర్పిస్తూ కొనియాడినటువంటి ఆ జీవితాన్ని ఒక స్ఫూర్తితో మనం తీసుకుని మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఈ యాత్రలో మరియ తల్లిలాగా మనము కూడా ప్రభువుని విశ్వసిస్తూ ప్రియమైనటువంటి శిష్యులుగా, ప్రియమైనటువంటి బిడ్డలుగా, దేవునికి సంతోషం కలిగేటువంటి సంఘముగా మనమందరము ప్రభు మనల్ని దీవించాలని ఈ దివ్యబలి పూజలో ప్రార్థన చేయాలి. కానీ మరియమ్మ అంతయు తన మనస్సును పదిలపరుచుకొని మననము చేయుచుండెను. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ 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 ద లార్డ్. హ్యాపీ న్యూ ఇయర్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, 2024 గతించిపోయింది. మళ్ళీ కావాలన్నా రాదు. అదేవిధంగా
2024 సంవత్సరంలో జరిగినటువంటివి గతించిపోయాయి. మళ్ళీ కావాలన్నా రాదు. 2025 సంవత్సరంలో అడుగుపెట్టాను. ఈ అడుగు ముఖ్యంగా యేసయ్య నామం పేరట అడుగు పెడుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ముఖ్యంగా మనము 3 ముఖ్యమైనటువంటి పండుగలు చేసుకుంటూ ఉన్నామని చెప్పాను. మొట్టమొదటిది మరియ తల్లి మాతృత్వ పండుగ, రెండవది యేసుక్రీస్తు నామకరణం, మూడవది ఈ నూతన సంవత్సరం. ఈరోజు ముఖ్యంగా మన కథోలికలు మరియ తల్లికి ఎందుకని ప్రథమ స్థానాన్ని, ముఖ్యమైనటువంటి స్థానాన్ని మన యొక్క ప్రార్థనలో, మన యొక్క పూజా కార్యక్రమాల్లో ఎందుకని ఆమెకు ఒక ప్రథమ స్థానాన్ని ఇస్తూ ఉన్నామంటే మన అందరికీ తెలుసు. మన యొక్క రక్షణ కార్యములో దేవుడు ఆదిలోనే ఈ యొక్క ప్రణాళికను ఆయన తీర్చిదిద్దాడు, ప్రణాళికను రచించాడు. ఒక కన్య ద్వారా నేను సర్వమానవాళిని నేను రక్షించాలి అని ఆదిలోనే దేవుడు ప్రణాళికను రచించాడు. ఆ ప్రణాళికకు నేను దాసిరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని తన జీవితాన్ని ప్రభు యొక్క ప్రణాళికకు శిరసా వహించింది. అదేవిధంగా మన యొక్క రక్షణ చరిత్రలో ఆమె ప్రథమ స్థానాన్ని ఆమె తన జీవితం ద్వారా దేవునికి అంకితం చేసింది. కాబట్టి ఈరోజు మనము మరియ తల్లికి ఒక ముఖ్యమైనటువంటి స్థానాన్ని మనం ఇస్తూ ఉన్నాం. నేను చెప్పిన విధంగా మరియ తల్లి దేవుని తల్లిగా ఒక్క క్షణంలో అవ్వలేదు. దేవుడు చేయాలంటే చేయగలడు, కానీ మరియ తల్లి మనం అనుకున్నట్టుగా ఒక్క క్షణంలో అవ్వలేదు. లోకరక్షకుడికి జన్మనివ్వడానికి ముందు, జన్మింపక ముందు ఆమె అనేకమైనటువంటి ఇబ్బందులు, శ్రమలు, అవమానాలు ఎదుర్కొంది. మనకందరికీ తెలుసు. నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎలా సాధ్యము? పురుషుని ఎరగకుండా గర్భవతి అయినటువంటి ఏ స్త్రీనైనా సరే యూదుల ఆచార ప్రకారము రాళ్లతో కొట్టి చంపబడతారు. చూడండి, మానసికమైనటువంటి ఒత్తిడి, సంఘపరమైనటువంటి ఒత్తిడి, అనేకమైనటువంటి ఒత్తిడులను దేవునిపై అపారమైనటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని చాటి చెప్పి రక్షణ చరిత్రలోనే, మానవ రక్షణ చరిత్రలోనే ఆమె చేసినటువంటి ప్రథమమైనటువంటి పాత్రను మనము గౌరవిస్తూ ఉన్నాం. అందుకనే ఈరోజు మన తల్లిని శ్రీ సభ ప్రపంచానికి చాటి చెప్తూ ఉంది. ఈ నూతన సంవత్సరంలో మొదటి రోజు మరియ తల్లి మాతృత్వ మహోత్సవాన్ని జరుపుకున్నటువంటి మనము ప్రపంచానికి చాటి చెప్పాలి. ఆమె చేసినటువంటి ఔన్నత్యం, ఆమెలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనము చాటి చెప్పాలి. అదేవిధంగా ఆమె అనుగ్రహాలతో నింపబడినటువంటి తల్లి. దేవదూత మరియ తల్లికి చెంతకు వచ్చి, ఏలిన వారు మీతో ఉన్నారు అని, దేవుని యొక్క అనుగ్రహాలు నువ్వు పొంది ఉన్నావని చెప్పినప్పుడు మరియ తల్లి తనకు మాత్రమే ఈ అనుగ్రహాన్ని స్వీకరించలేదు, సర్వమానవాళికి ఉపయోగపడేటువంటి విధంగా ఈ అనుగ్రహాలను పొంది ఉన్నది. అందుకనే మనము ఆమెను శరణ చూస్తూ ఉన్నాము. ఆమె మధ్యస్థ ప్రార్థనను మనము కోరుకుంటున్నాము. ఆమె మధ్యవర్తి మాత్రమే. ఆమెను మనం పూజించటం లేదు. యేసు ప్రభుని ఆమెకి ఇచ్చేటువంటి గౌరవం ద్వారా యేసు ప్రభుకి చెందేటువంటి ఆ పూజ పునస్కారాలు
ఏమాత్రము తగ్గటం లేదు. అది మనం ఈరోజు గమనించాలి. మన సహజంగా మన కథోలిక సంఘంలో అనేకమైనటువంటి పునీతులు ఉన్నారా లేరా? మీకు నచ్చినటువంటి పునీతులు ఎవరు? పునీత పాదువాపూరి అంతోని వారి. దేనికి ప్రార్థన చేస్తారు ఆయనకి? ఈయన వస్తువులు పోగొడితే తిరిగి వాటిని పొందుతామని ఆయనకు దేవుడిచ్చినటువంటి అనుగ్రహం. అది మాత్రమే. మీలో ఎవరికైనా గర్భఫలం కావాలంటే అంతోని గారితో ప్రార్థన చేస్తారా? అది దేవునికి ఆయనకి ఇవ్వలేదు. అదేవిధంగా మన ప్రయాణం చేసేటప్పుడు ఎవరిని గుర్తుపెట్టుకున్నాం? ప్రయాణంలో మన కోసం ప్రార్థించేటువంటి వ్యక్తి పునీతుడు ఎవడంటే పునీత. మనలో చాలామంది ప్రార్థన చేస్తారు. అనేక మంది కావలి సన్మనస్కులతో ప్రార్థన చేస్తాం. మన పునీతులతో మన పేరు పెట్టుకుంటాం. కానీ ఆ పునీతుడు కేవలం ఒక వరాలిచ్చేటువంటి శక్తిని మాత్రమే కలిగి ఉన్నాడు. అది దేవుని ద్వారా. కానీ మరియ తల్లి వరాల మూట, వరాల నిధి, దేవుని చేత ప్రత్యేకంగా ఎన్నుకోబడినటువంటి తల్లి. దేవుడే ప్రత్యేకంగా ఆమెకు అనేకమైనటువంటి అనుగ్రహాలు, వరాలు ఇచ్చినటువంటి తల్లి. అందుకనే మనము ఆమెను మధ్యస్థ ప్రార్థన ద్వారా మనము కొనియాడుతూ ఉన్నాం. అమ్మా, మా కొరకు ప్రార్థించమ్మా, మా విన్నపాలు నీ యొక్క కుమారుని సన్నిధికి చేర్చమ్మా అని మనము ఆమెను ప్రార్థిస్తూ ఉన్నాం. అందుకనే ప్రియమైనటువంటి సహోదరులారా, మనము ఈ పురస్కారానికి, గౌరవానికి అన్ని విధాల అర్హతను కలిగినటువంటి తల్లి ఈ మరియ తల్లి. మొట్టమొదటి క్రైస్తవురాలుగా క్రీస్తు ప్రభుని వెంబడించినటువంటి తల్లి. శ్రీ సభ చరిత్రలోనే మొట్టమొదటి సభ్యత్వాన్ని పొందినటువంటి ఈ మరియ తల్లి శిష్యులను ఒక చోట చేర్చి వారిని ఆధ్యాత్మికంగా దేవుని యొక్క అనుగ్రహాలు, పవిత్రాత్మ శక్తిని పొందే విధంగా నడిపించినటువంటి తల్లి. ఈ అనుగ్రహాల మాత, ఈ జపమాల మాత, గుణదల మాత, వ్యాకుల మాత, ఆరోగ్య మాత, నిర్మల మాత, సద్గుణ రాశి, అనేక రకాలుగా కోకొల్లలు ప్రపంచ నలుమూలలలో, ప్రపంచ దేశాలలో ఈ తల్లిని కొనియాడుతూ ఉన్నారు, గౌరవిస్తూ ఉన్నారు. ఈరోజు మనము మరియ తల్లి మాతృత్వ మహోత్సవాన్ని అందుకనే కొనియాడుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, దర్శన గ్రంథంలో 12వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తాం. అంతటా దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. చూడండి, ఒక స్త్రీ దర్శనమిచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడే ఆమె పాద క్రింద ఉండును. ఆమె శిరస్సుపై 12 నక్షత్రము గల కిరీటము ఉండెను. ఆమె నిండు చూలాలు. మరియ తల్లి గురించి దర్శన గ్రంథంలో చెప్పినటువంటి వాక్యం ఇది. ఒక శ్లోకం ఉంటుంది, నాస్తి మృత్యు నమో గుర, నాస్తి మాతృ నమో పూజ, నాస్తి మాతృ నమో సఖ. దీని అర్థము, తల్లిని మించినటువంటి గురువు లేడు, తల్లిని మించినటువంటి పూజుడు లేడు, తల్లిని మించినటువంటి స్నేహితుడు లేడు. మరి మన తల్లి మించినటువంటి ఏ వ్యక్తియు లేదు. సద్గుణ రాశి, వరాల తల్లి, అటువంటి తల్లిని మనము ప్రార్థిస్తూ ఉన్నాం. మన మధ్యవర్తిగా అమ్మా మా కొరకు ప్రార్థించమని వేడుకుంటూ ఉన్నాం. ఒక తల్లి 10 సంవత్సరాలు కలిగినటువంటి తన బిడ్డను లూర్దు మాత పుణ్యక్షేత్రానికి తీసుకెళ్ళింది. ఎందుకంటే విషజ్వరం చేత తన కుమారుని యొక్క 2 కాళ్ళు చచ్చిపడిపోయాయి.
ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా, ఎన్ని వైద్యాలు వాడినా ఏమాత్రం ప్రయోజనం లేదు. ఏమాత్రం ఆ యొక్క కుమారునికి చలనం లేదు. ఆలోచిస్తూ ఉంది. అప్పుడు తెలిసింది, లూర్దు మాత పుణ్యక్షేత్రం తీసుకెళ్తే నా కుమారుడు తప్పనిసరిగా స్వస్థపరపబడతాడనేటువంటి విశ్వాసంతో, నమ్మకంతో ఆ బిడ్డను తీసుకెళ్ళింది. ఆ లూర్దు మాత పుణ్యక్షేత్రం కొండను ఎక్కుతూ ఉండగా తన కుమారుడు 2 చేతులతో పట్టుకుని ఎత్తుతుంది. ఎక్కుతూ ఉన్నప్పుడు కుమారుడు తల్లి వంక చూసి, అమ్మా, నన్ను మరియ తల్లి స్వస్థపరుస్తుందా? మరియ తల్లి నన్ను తిరిగి నడవగలేటువంటి శక్తిని ఇస్తుందా అని అడిగినప్పుడు ఆ తల్లి చెప్పింది ఏమనంటే, అయ్యా, మరియ తల్లి కాదు, మరియ తల్లి కుమారుడు నిన్ను స్వస్థపరుస్తాడు. మనం మరియ తల్లిని వేడుకోవటానికి వెళుతూ ఉన్నాం. మరియ తల్లిని ప్రార్థించడానికి వెళుతూ ఉన్నాం. ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా నీకు తప్పనిసరిగా స్వస్థత కలుగుతుంది అని కుమారుని ఎత్తుకుని వెళుతూ కొండపైకి వెళ్ళి ఆ కొండపైన జరిగినటువంటి పూజలో పాల్గొని చివరిన రోగుల కోసం ప్రార్థన చేసే సమయంలో వాళ్ళందరూ నుంచుని వారి వారి స్థలాల్లో ఉన్నప్పుడు గురువులు ఈ దివ్య మందసాన్ని తీసుకుని వెళ్ళి రోగులపై ఉంచి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అటు ప్రార్థన చేస్తూ ఉండగా ఆ దివ్య మందసాన్ని తీసుకువెళ్తూ ఉండగా ఈ చిన్న పిల్లవాడు ఈ విధంగా అరిచాడు, ఓ యేసయ్యా, ఓ కరుణామయుడా, ఓ దయామయుడా, నన్ను స్వస్థపరచు, లేకపోతే మీ అమ్మ మరియ తల్లితో నేను చెప్తాను అని బిగ్గరగా అరిచాడు. విన్నట్టు వాడు అందరూ నవ్వారు, అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు గురువు ఆ దివ్య మందసం తీసుకువెళ్ళి ఆ బిడ్డపై ప్రార్థన చేసి ఆయనపై తీర్థం చల్లి ప్రార్థన చేసిన తర్వాత అద్భుత రీతిలో ఆ కుమారుడు స్వస్థపరపబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, అనేకమైనటువంటి అద్భుతాలు మన జీవితంలో జరిగాయి. మన అందరి జీవితంలో ఎన్నో మహిమలు మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా జరిగినటువంటి సంఘటనలు మనకందరికీ తెలుసు. మరి ఎందుకని మరియ తల్లితో మరి దగ్గరికి వెళ్ళి మనం ఎన్నో విషయాలు చెప్పుకుంటున్నాం? మనలో విశ్వాసం లేదా? తెలుసు, ఆమె నా గురించి ప్రార్థన చేస్తుంది. మధ్యస్థ ప్రార్థన. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు పండుగ చేస్తున్నటువంటి మనమందరము నూతన సంవత్సరంలో ఈ పండుగ ద్వారా మరియ తల్లి అనుగ్రహాలు మనందరిపై ఈ సంవత్సరం అంతా కురిపించమని మనం ప్రార్థన చేద్దాం. ఆమె యొక్క కృప, ఆమె యొక్క శక్తి, ఆమె ఏ విధంగా అయితే దేవునికి మహిమను అని జీవితం ద్వారా దేవునికి మహిమపరిచిందో అదే రీతిలో మనం జీవించటానికి ప్రయత్నిద్దాం. రెండవది, యేసు నామకరణం పండుగను కొనియాడుతూ ఉన్నాం. యేసు నామము ఉచ్చరించడం ద్వారా, జపించడం ద్వారా మనము రక్షించబడతాం. యేసు నామమందు మనకు రక్షణ. యేసయ్య నామం శక్తి కలిగినటువంటి నామం, పరిశుద్ధమైనటువంటి నామం, పాప పరిహారము వసిగేటువంటి నామం, రక్షణ నామం. మరి అటువంటి నామములో ఈరోజు ప్రత్యేకంగా ఈ నూతన సంవత్సరాన్ని మనం ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము పునీతులు పేతురు గారు, పౌలు గారు, శిష్యులందరూ యేసయ్య నామములో అనేకమైనటువంటి అద్భుతాలు చేశారు. యేసయ్య నామములో అనేక మందికి రక్షణ కల్పించారు. యేసయ్య నామములో అనేక మందిని స్వస్థపరిచారు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 6వ వచనములో ఒక పుట్టి గుడ్డువాడు
పేతురు గారిని భిక్షం అడుగుతూ ఉన్నప్పుడు పేతురు గారు పలికినటువంటి పలుకేంటో తెలుసా? అప్పుడు పేతురు, నా దగ్గర వెండి బంగారం ఏమీ లేదు, నాకు ఉన్నదంతా నీకిచ్చేదను. నజరేతుడగు యేసు పేరిట నీవు నడుముము అని యేసయ్య నామములో స్వస్థపరిచినటువంటి సంఘటన అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 6వ వచనములో మనం చూస్తాం. అదేవిధంగా పునీత పౌలు గారు, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పౌలు గారు యేసయ్య నామమును ఆయన నుదుట మీద ధరించాడు. అందుకే అందరికీ సువార్తను బోధించాడు. యేసయ్య నామమును పెదవుల మీద ధరించాడు. అందుకే నిత్యము యేసయ్య నామాన్ని స్తుతించాడు. పునీత పౌలు గారు యేసయ్య నామమును తన చేతుల మీద ముద్రించుకున్నాడు. అందుకనే అనేకమైనటువంటి లేఖలు రాశాడు. పునీత పౌలు గారు యేసయ్య నామాన్ని తన హృదయములో పదిలపరుచుకున్నాడు. అందుకే తన హృదయము యేసయ్య నామం పట్ల రగిలిపోతూ ఉంది. మరి యేసయ్య నామం మన హృదయములో పదిలపరుచుకుంటున్నామా? యేసయ్య నామాన్ని మనం పెదలపై ముద్రించుకున్నామా? యేసయ్య నామాన్ని మన యొక్క చేతులలో ముద్రించుకున్నామా? యేసయ్య నామాన్ని మన జీవితంలో ముద్రించుకున్నామా? ఒక్కసారి మననం చేసుకుందాం. ప్రియమైనటువంటి సహోదరుల, యేసయ్య నామములోనే మనం అందరము జ్ఞానస్నానం తీసుకున్నాం. యేసయ్య నామములోనే మనమందరము ఈ యొక్క దివ్యబలి పూజలో పాల్గొంటున్నాం. యేసయ్య నామములో మనమందరము ఇక్కడ గుమ్ముగూడి ఉన్నాం. కానీ మన మాటలు ఎలా ఉంటాయి? మన ఆలోచన ఎలా ఉంటాయి? మన యొక్క జీవిత విధానం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ప్రియమైనటువంటి సహోదరులారా, యేసయ్య నామములో మనము పవిత్రులుగా ఉండాలి. ఈరోజు విన్నటువంటి మొదటి పట్టణములో సంఖ్యాకాండములో దేవుని నామములో 3 ముఖ్యమైనటువంటి దీవెనలు ప్రభు ఇస్తూ ఉన్నాడు. మొట్టమొదటి దీవెన సంఖ్యాకాండం 6వ అధ్యాయము 24వ వచనములో, యావే నిన్ను ఆశీర్వదించునుగాక. యేసయ్య మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసయ్య మనందరినీ ఆశీర్వదించునుగాక. రెండవది సంఖ్యాకాండం 6వ అధ్యాయం 25వ వచనములో, యేసు నిన్ను కరుణించునుగాక. యేసయ్య మనందరినీ కరుణించునుగాక. యేసయ్య మన కుటుంబాలన్నింటినీ దీవించునుగాక. అదేవిధంగా 3వ దీవెన సంఖ్యాకాండము 6వ అధ్యాయం 26వ వచనములో, యేసయ్య నామములో మనమందరము సమాధానంగా ఉండుముగాక. యేసయ్య నామములో మనమందరము సఖ్యతగా ఉండుముగాక. అది ఈ నూతన సంవత్సరంలో మనం చేయవలసినటువంటిది. ప్రియమైనటువంటి సహోదరులారా, ఆయన మనందరినీ దీవిస్తూ ఉన్నాడు. అనునిత్యము దీవిస్తూ ఉన్నాడు. సర్వవేళలా జీవిస్తూ ఉన్నాడు. చూడండి, హిజ్కియా రాజు ఆయన మొదటి సంవత్సరంలో మొదటి రోజు మొదటి నెల దేవాలయాన్ని మరమ్మత్తు చేశాడు. చేయటం ద్వారా దేవుడు ఏ విధంగా ఆయన దీవించాడో చూడండి. రాజుల దినచర్య 2వ గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనంలో చూసినట్లయితే, హిజ్కియా చాలు. మొట్టమొదటిగా మొదటి సంవత్సరం మొదటి నెల మొదటి రోజు హిజ్కియా రాజు దేవాలయాన్ని మరమ్మత్తు చేశాడు. దేవాలయాన్ని మరమ్మత్తు చేయడం ద్వారా దేవుని యొక్క దీవెనలు
దేవుని యొక్క దీవెనలు వారిపై వచ్చాయి. మొట్టమొదటిది దేవుని యొక్క దీవెన, పాడి పంటలు సమృద్ధిగా పండాయి. రెండవది, శత్రువుల మీద విజయాన్ని వారు పడిచారు. మూడవది, మంచి ఆరోగ్యం, ఆయుష్ను దేవుడు వారికి దయచేశాడు. నాలుగవది, మరణించిన తరువాత నిత్య జీవ భాగ్యాన్ని దయచేశాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా మనము యేసయ్య నామాన్ని జపిస్తే యేసయ్య నామంలో అనేకమైనటువంటి మేలులు మనం పొందుతాం. చివరిగా ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ నూతన సంవత్సరంలో ఆధ్యాత్మిక యాత్రలో ఎదుటకు మనం 5 సూత్రాలను మనం పాటించుకుందాం. ఈ నూతన సంవత్సరంలో ఈ 5 సూత్రాలను పాటించండి. మొట్టమొదటిది ప్రార్థన. ప్రతిరోజు ఉదయం దేవునితో మాట్లాడకుండా మీరు ఏ మనుషులతో మాట్లాడకండి. ప్రతిరోజు దేవునితో మాట్లాడకుండా ఏ మనుషులతో మాట్లాడకండి. ప్రతిరోజు మోకాలు వంచకుండా చేతులతో ఏ పని చేయకండి. మోకాళ్ళు వేసి ప్రభుని ప్రార్థించండి, లేకపోతే ఏ పని మాత్రము చేయకండి. ప్రతిరోజు బైబిల్ చదవకుండా, వాక్యం వినకుండా ఏ వార్తాపత్రికలు కానివ్వండి, ఏ టెలివిజన్ కావండి, ఏ యూట్యూబ్ని కానివ్వండి, దేన్ని మాత్రము చూడకండి. అర్థమైందా? మొట్టమొదటి సూత్రం ఏంటి? ప్రార్థన. ఏ ప్రార్థన చేయకుండా ఎవరితో మాట్లాడు. మోకాళ్ళు వేసి ప్రార్థించకుండా ఏ పని చేయకండి. దేవునితో మాట్లాడకుండా ఏ వార్తాపత్రికలు చదవకండి. బైబిల్ చదవకుండా మొట్టమొదటిగా బైబిల్ చదవండి. చేస్తారా? నూతన సంవత్సరంలో వాగ్దానాలు అన్నాం. ఇదే మనం చేయవలసినటువంటి వాగ్దానం. ఏదేదో కాడిచ్చినంత మాత్రాన మనం పరిశుద్ధులు అవ్వం. మొట్టమొదటి సూత్రం మన జీవితంలో పాటించండి. ఈ సంవత్సరం అంతా ప్రార్థన. రెండవది పఠించండి. బైబిల్ గ్రంథాన్ని పఠించడం ఆరంభించుదాం. పునీతుల కథలను చదవండి. బైబిల్ని చదవండి, దాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఒకరితో ఒకరు పంచుకోండి. అది మనం చేయాలి. మూడవది పాటించండి. కనీసం రోజుకి ఒక్క దేవుని పాటనైనా పాడండి. పాడలేమా? కనీసం రోజుకి ఒక పాట, మీకు నచ్చినటువంటి పాట. స్తోత్రం చెల్లించుదాం, స్తోత్రం చెల్లించుదాం, యేసునాథు మేలులు తలంచి స్తోత్రం చెల్లించుదాం. అందరికి వచ్చిన పాటే. రోజుకి ఒక్కసారైనా దేవుని స్తుతించేటువంటి పాటలు పాడండి. చివరిగా నాలుగవది ప్రకటించండి. దేవుడు చేసినటువంటి మేలు గురించి ఇతరులతో, సంఘముతో ప్రకటించండి. ఐదవ సూత్రం పాల్గొనండి. విచారణలో జరుగుతున్న ప్రతి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనండి, అలగకండి. ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమంలో మీ వంతు, మీ పాత్ర పోషించండి. ఈరోజు మరియ తల్లి, ఆమె పాత్ర ఏంటి? మరియ తల్లి మన రక్షణ ప్రణాళికలో, రక్షణ చరిత్రలో ఆమె ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది. మరి దేవుని యొక్క కార్యక్రమాల్లో, ఆధ్యాత్మికమైనటువంటి ఈ కార్యక్రమంలో నా పాత్ర ఏమిటి?
ఏదో ఆడియన్స్ లాగా వెనక్కుని ఓ శబాష్ 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 చప్పట్లు కూడా సరిపోద్దా? ఏమ్మా, మీరు బైబిల్ చదవలేరా? బైబిల్ చదవలేరా? దేవాలయం శుభ్రం చేయలేమా? నా వంతు దేవుడు అనేకమైనటువంటి కళలు అనేకమైనటువంటివి ఇచ్చాడు, దానిని మీరు దేవుని కోసం అర్పించండి. అదే ఈ సంవత్సరం మనం చేయవలసింది. తద్వారా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభు మనందరినీ దీవించాలి. ప్రార్థించండి, పఠించండి, పాటించండి, ప్రకటించండి, పాల్గొనండి. విశ్వాసంతో మరియ తల్లి ఏ విధంగా అయితే రక్షణ చరిత్రలో తన వంతు పాల్గొని మనందరికీ రక్షణ ఇచ్చిందో, అదే రీతిలో ఆమె మధ్యస్థ ప్రార్థన ద్వారా మనమందరం ప్రార్థిస్తూ పఠిస్తూ జీవితంలో అన్వయించుకుంటూ మనమందరం విశ్వాసంతో పాల్గొని దేవుని యొక్క మహిమార్థమై జీవిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.